హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనే దాన్ని క్రియేట్ చేసాము. ఇది మన వేరియంట్ KS6P అనేది. ఇప్పుడు మనము ఆ వేరియంట్ని ఉపయోగించి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని క్రియేట్ చేద్దాము. ఇది యాక్చువల్గా ఇదైతే కనుక మంత్ ఎండ్ యాక్టివిటీ అనమాట. దీని టీ కోడ్ వచ్చేసి OB52. ఈ టీ కోడ్ని ఉపయోగించి మనం ఈ కాన్ఫిగరేషన్ అయితే చేద్దాము. మీలో ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసులకి జాయిన్ అవుదాము, తెలుగులో నేర్చుకున్నాము, SAP FICO అని అనుకుంటే కనుక ఈ నెంబర్కి అయితే కనుక కాల్ చేయండి. ఇది నా వాట్సాప్ నెంబరు. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు ఈ నెంబర్కి అయితే కనుక. ఇప్పుడు ఈ టీ కోడ్ని ఉపయోగించి ఈ కాన్ఫిగరేషన్ అయితే మనం చేద్దాము. OB52. ఇప్పుడు మనం OBBO అంటే లాస్ట్ క్లాస్లో ఈ కాన్ఫిగరేషన్లో ఉన్నాము అనమాట. ఎక్కడి నుంచి బయటికి రావడానికి /n అంటే ఇప్పుడు పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది అనమాట, అంటే హోమ్ పేజ్కి వస్తాము. ఇప్పుడు మన టీ కోడ్ వచ్చేసి OB52. అంటే ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి నేను న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మనం వేరియంట్ అనేది ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, KS6. ఇదిగోండి లాస్ట్లో మన కంపెనీ కోడ్ ఉంది. KS6P అనేది మన వేరియంట్ అనమాట. నేను మన వేరియంట్ తీసుకున్నాను. అలాగే ఈ వేరియంట్ అనేది దేనికి అప్లికేబుల్ అవ్వాలి అని అనేది దీని మీనింగ్ అనమాట, ఈ బాక్స్ మీనింగ్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ అని ఉంది. ప్లస్ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక అన్ని అకౌంట్కి ఇది అప్లికేబుల్ అవ్వాలన్నది దీని మీనింగ్ అనమాట. లేదు అనుకుంటే ఎస్సెట్కి ఒకదానికి అయితే ఏ తీసుకుంటాము. D అంటే కస్టమర్స్, K అంటే వెండర్స్, M అంటే మెటీరియల్స్, S అంటే GL అకౌంట్స్, V అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. మనకి అన్నిటికీ అప్లికేబుల్ అవ్వాలి కాబట్టి నేను ప్లస్ అనేదాన్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఇవి మనం ఏమి ఇవ్వవసరం లేదు. ఇది పీరియడ్, మన పీరియడ్ ఎప్పటి నుంచి ఇండియాలో ఏప్రిల్ 1 నుంచి 31 మార్చ్ వరకు 12 పీరియడ్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఫ్రమ్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్ నుంచి ఈ వేరియంట్ అనేది వర్క్ చేయాలన్నమాట. అందుకని ఇది కొన్ని ఫస్ట్ అని ఇచ్చాను. ఫ్రమ్ పీరియడ్ 2024. ఇక్కడ లాస్ట్లో 2 పీరియడ్ అంటే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ పీరియడ్ నుంచి ఇయర్ ఎండింగ్ 31 మార్చ్ వరకు 12 పీరియడ్స్ అనేవి నేను ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. రియల్ టైం అయితే కనుక ఏ మంత్కి ఆ మంతే ఓపెన్ చేస్తారనమాట. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒకేసారి 12 మంత్స్కి ఓపెన్ చేస్తున్నాను పోస్టింగ్ పీరియడ్స్ అనేవి. అదే మామూలుగా అయితే ఏ మంత్కి ఆ మంతే, కొన్ని కంపెనీస్కి ఏ మంత్కి ఆ మంతే ఓపెన్ చేసి కొన్ని మాత్రం ఒకేసారి 12 పీరియడ్స్ ఓపెన్ చేస్తాయి అనమాట. ఇదిగోండి ఫస్ట్ పీరియడ్ మనది 2024 ఏప్రిల్. ఇది ఇప్పుడు 12 పీరియడ్ 2025లో వస్తుంది. అలాగే ఫ్రమ్ పీరియడ్ 2 అని ఉంది కదా, మనం ఇందాక లాస్ట్ క్లాస్లో 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అని అనుకున్నాం కదా. ఆ 4 పీరియడ్స్ ఇక్కడ ఓపెన్ చేయాలన్నమాట. 1 నుంచి 12 వరకు ఫైనాన్షియల్ ఇయర్స్, 13 నుంచి ఇక్కడ తీసుకోవాలి ఫ్రమ్ పీరియడ్ 2 అన్నది. ఇది ఏ ఇయర్లో ఉంటుంది? 2025లో ఉంటుంది. 4 పీరియడ్స్ అంటే ఎప్పుడు వస్తుంది? 16 వరకు వచ్చింది అనమాట. ఇక్కడ ఇయర్ కూడా 2025. ఈ 4 పీరియడ్స్ దేనికి ఉపయోగపడతాయి అనుకున్నాం? ఆడిట్ కరెక్షన్స్, అక్రూవల్ అండ్ డిఫరల్ ఎంట్రీస్, ట్యాక్స్ కరెక్షన్స్ కోసం ఈ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగిస్తారు. అర్థమైందా ఫ్రెండ్? ఫ్రమ్ పీరియడ్ 1 ఏప్రిల్ నుంచి 12 పీరియడ్ మార్చి వరకు, అంటే నేను ఒక ఫైనాన్షియల్ ఇయర్ 12 పీరియడ్స్కి ఓపెన్ చేసేస్తున్నాను అనమాట పోస్టింగ్ పీరియడ్స్ అనేవి. ఇది ఫ్రమ్ పీరియడ్ 2 అని ఉంది కదా, ఇక్కడ నుంచి 13th నుంచి 16th వరకు ఈ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనమాట. ఓకేనా? అదే రియల్ టైం అయితే కొన్ని కంపెనీస్ ఏ మంత్కి ఆ మంత్ ఓపెన్ చేస్తాయి, కొన్ని అయితే మాత్రం ఇలా డైరెక్ట్గా కూడా ఓపెన్ చేస్తాయి. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇది డేటా వాజ్ సేవ్డ్. ఇలా కాకుండా ఇంకొకలాగా కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను బ్యాక్ వస్తున్నాను. వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత
ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్లస్ దగ్గర నుంచి అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందాక మనం క్రియేట్ చేసేటప్పుడు అప్లికేబుల్ దేనికి అప్లికేబుల్ అవ్వాలి అని అనుకున్నాం కదా, ఇలా ఇండివిజువల్గా కూడా చేస్తే బెటర్. ఇక్కడ నేను ప్లస్ దగ్గర నుంచి ఎస్ వరకు తీసుకున్నాను, కాపీ చేస్తున్నాను. వాళ్ళ వేరియంట్ అనేది తీసేసి నేను మన వేరియంట్ ఇస్తున్నాను. ఇక్కడ అన్నిటికీ కూడా KS6PV ఎక్కడా కూడా ఎంటర్ అనేదాన్ని ప్రెస్ చేయకూడదు, కానీ మొత్తం డేటా ఇచ్చేంత వరకు అలా ఎంటర్ ప్రెస్ చేస్తే మళ్ళీ మొదలు కానించి రావాల్సి వస్తుంది అనమాట. ఇందాక ఏం చేసాం, ఓన్లీ ప్లస్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అన్నిటికీ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఫ్రమ్ పీరియడ్ దగ్గర ఏవీ లేదు. ఇక్కడ చూడండి జెడ్ అని ఉంది కదా అన్నీ, ఇక్కడ అంటే అన్లిమిటెడ్ అని అర్థం అనమాట. ఇదిగోండి ఫ్రమ్ పీరియడ్ 1, ఇది మనం కాపీ చేసాం కాబట్టి 2012 అని చూపిస్తుంది. ఇది తీసేసి మన పీరియడ్ ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ 2024. ట్వెల్త్ పీరియడ్ 2 పీరియడ్. ఇక్కడ 2025 ఇవ్వాలి. 13th పీరియడ్ ఎప్పుడు 2025 అనమాట. అది తీసుకోవాలి, 2025 తీసుకోవాలి. ఇక్కడ 2 పీరియడ్ 16th అంటే 13th నుంచి 16th వరకు ఉన్నటువంటి 4 months ఏమంటారు, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఓకేనా, ఇలా అన్నిటికీ 2025 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు డేటా అంతా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్లస్ కింద అక్కడ తీసుకున్నాం కాబట్టి ఇది తీసుకోవట్లేదు, క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేసి ప్లస్ అనే ఒక్కదాన్ని తీసేసి నేను రిమైనింగ్ అన్నీ కూడా తీసుకుంటున్నాను. ADKMS కాపీ చేస్తున్నాను, చేసి మన వేరియంట్ అనేది ఇస్తున్నాను నేను ఇక్కడ. అది ప్లస్ ఎందుకు తీసుకోలేదంటే మనం డైరెక్ట్గా ఇంత అక్కడ క్రియేట్ చేసాం కదా, అందుకని తీసుకోలేదన్నమాట. ఇక్కడ చూడండి ADKMS ప్లస్గా ఆల్రెడీ ఇంత అక్కడ ఇచ్చేసాం కాబట్టి. ఇదిగోండి ఫ్రమ్ అకౌంట్ దగ్గర ఏమీ ఉండదు, 2 అకౌంట్ దగ్గర మాత్రం జెడ్ అని ఉంది కదా, అంటే దాని మీనింగ్ ఏంటంటే అన్లిమిటెడ్ అని అర్థం. ఏప్రిల్ అనేది 2024లో కాబట్టి ఫస్ట్ పీరియడ్కి నేను ఇయర్ ఏమి ఇస్తున్నానంటే 2024 ఇస్తున్నాను. 12th పీరియడ్కి మాత్రం అంటే నెక్స్ట్ ఇయర్లోకి వస్తుంది కదా, మార్చ్ అనేది 2025 ఇచ్చాను. మళ్ళీ ఇది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అనమాట 13th అంటే, ఇక్కడ మాత్రం 2025 తీసుకోవాలి. సిక్స్టీన్త్ వరకు కదా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్, ఇక్కడ కూడా ఇయర్ మాత్రం 2025 తీసుకోవాలి. ఇచ్చిన తర్వాత ఎంటర్. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, డేటా వాస్ సేవ్. ఇలా కూడా చేస్తే బెటర్. ఇది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఇలా క్రియేట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే. మీలో ఎవరైనా కనుక నా క్లాసెస్కి జాయిన్ అవుదాము, తెలుగులో SAP నేర్చుకుందాము అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. ఇది ఈరోజు క్లాస్ అయితే ఫ్రెండ్స్.